అవ్వాలా, ఎందుకంటే crores of people are watching this game. This game is చాలా ఇంపార్టెంట్ ఆల్ ఓవర్ ది వరల్డ్. సో అట్లాంటి సిచ్యువేషన్ లో డెఫినెట్లీ we have to play well and perform well and win this match అని ఒక పట్టుదల ఉంటుంది రోహిత్ శర్మకి. రోహిత్ శర్మ is a wonderful batsman and is a good captain also. He is a Telugu person actually. Yes. And I hope that team అంతా అంటే మన దగ్గర స్పిన్నర్స్ బాగున్నారు. కుల్దీప్ యాదవ్ ఉన్నాడు and even the players like Akshar is also అంటే ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్. సో ఇట్లా ఏమవుతుంది, బూమ్రా బౌలింగ్ కి హార్దిక్ పాండ్యా సపోర్టు, ఇట్లాంటి సపోర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, అండ్ బూమ్రా ఇస్ అ వండర్ఫుల్ బౌలర్. సో ఈ రోజు ఎవరు బాగా పెర్ఫార్మ్ చేస్తారో ఈ రోజు తెలిసిపోతుంది ఫైనల్స్. బయటగా చూసుకుంటే వర్షం పడితే ఒక 10 ఓవర్ల మ్యాచ్ ఆడితే గానీ ఫలితం తేలినట్టు తెలుస్తుంది. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ క్యాన్సిల్ అయితే ఇండియా నేరుగా ఫైనల్కి వెళ్తుంది, అది వేరే విషయం. కానీ వర్షం పడి ఆగితే తర్వాత మ్యాచ్ కంటిన్యూ అయ్యే పరిస్థితి వస్తాయి. బౌలర్లకు స్పిన్నర్లకు అనుకూలమా, ఫేస్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది? స్పిన్నర్స్ కి. ఎందుకంటే స్పిన్ ఏమవుతుందంటే ఆ వెట్ వికెట్ ట్రాక్ లో స్పిన్ ఒకసారి ఎక్కువ అవుతుంది, లేదా లో అవుతుంది. సో స్పిన్ ఆడాలని చాలా కష్టము. బట్ ఇట్లాంటి వికెట్ పైన కూడా బూమ్రా లాంటి బౌలర్ ఈవెన్ రెయిన్ ఎఫెక్టెడ్ వికెట్ ఉంటే కూడా ఆయన బౌలింగ్ ఆయన చేంజ్ చేసుకుని అంత స్పీడ్ గా వేయకుండా స్లో బాల్స్ వేసి ఆయన వికెట్ తీసిండు. సో అట్లాంటి ఒక మంచి పెర్ఫార్మెన్స్ చూడొచ్చు బూమ్రా చుట్టి. బూమ్రా ఇస్ ద మెయిన్ బౌలర్ ఫర్ అస్. సో ఆయన వికెట్ టేకింగ్ బౌలర్ అండ్ అట్లాంటి బౌలర్ పైన డిపెండ్. ఈ రోజు ఎవరు బాగా పెర్ఫార్మ్ చేస్తారో he will be considered as one of the very good player in the country. చాలా మంది బాగానే ఆడతారు సెమీఫైనల్ అంటే బిగ్ మ్యాచెస్ లో ఎవరైతే పర్ఫార్మ్ చేస్తారో వాళ్ళు ఒక హీరోలాగా మారిపోతారు. డెఫినెట్లీ ముఖ్యంగా ఇండియాలో అయితే వాళ్ళని ఎక్కువగా హీరోలాగా చూస్తారు. ఎందుకంటే అక్కడ నీ క్యాలిబర్ తెలిసిపోతుంది, అది నా ఉద్దేశం. ఇక్కడ స్పిన్నర్ కి ఎక్కువ అవకాశం ఉన్నారు అంటున్నారు చెప్పి మీరు. ఇక్కడ జడేజా ఉన్నారు, కుల్దీప్ యాదవ్ ఉన్నారు, వీరిలో ఎవరిని తీసుకోవచ్చు అనుకోవచ్చు. అయితే కొంతమంది విశ్లేషిస్తున్నారు జడ్డుని ఈ రోజు పక్కన పెట్టబోతున్నారు, ఆయన స్థానంలో సంజు శాంసన్ ని అదనపు బ్యాటర్ గా తీసుకోబోతున్నారు, ఆల్రౌండర్ అని చెప్తున్నారు. నిజంగానే జడేజాని పక్కన పెట్టే ఛాన్స్ ఉంటే కుల్దీప్ యాదవ్ ఆ మేరకు చేస్తారనుకోవచ్చా ఈ రోజు పర్ఫార్మెన్స్? జడేజా టీమ్ లో ఆడాలండి, ఎందుకంటే ఈజ్ ఇన్ గుడ్ ఫామ్. అంటే బ్యాటింగ్ చేస్తారు, బౌలింగ్. ఈ టోర్నమెంట్ లో జడేజా పర్ఫార్మెన్స్ అంతగా లేదని చెప్పి విమర్శలు వస్తున్నాయి. కేవలం 15 రన్సే చేశాడు, ఒక్క వికెట్ మాత్రమే తీసాడని చెప్పి ఒకటి విమర్శ అయితే ఉంది. శాంసన్ కూడా ఛాన్స్ ఉన్నది, బట్ నా ఉద్దేశం అంటే జడేజా ఈజ్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్. ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కి ఫైనల్ మ్యాచ్ లో డెఫినెట్లీ ఛాన్స్ ఇస్తే ఆల్ రౌండర్ గా జడేజానే ఉంచుతారంటారు. అంటే ఆయన బౌలింగ్ చేయొచ్చు, బ్యాటింగ్ చేయొచ్చు, ఫీల్డింగ్ చేయొచ్చు. సో ఈ మ్యాచ్ లో ఆయన పెర్ఫార్మ్ చేస్తే ఇట్స్ అడ్వాంటేజ్ ఫర్ ఇండియన్ టీమ్. అట్లాంటి పెర్ఫార్మెన్స్ ఇవాళ జడేజాకో ఆయన ఫెయిల్ అయ్యిండు బికాస్ ఆఫ్ రాంగ్ షార్ట్ సెలెక్షన్స్, రాంగ్ షాట్. ఆయన స్పిన్ అటాక్ ని వాళ్ళు అటాకింగ్ బ్యాటింగ్ చేసి వాళ్ళు పెర్ఫార్మ్ చేశారు. బట్ ఈ రోజు చేంజ్ చేయకుండా సపోజ్ శాంసన్ కి ఛాన్స్ ఇస్తే యాజ్ అ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఇవ్వాలి. సో పంత్ ఉన్నాడు, రిషబ్ పంత్ ఉన్న యాజ్ అ వికెట్ కీపర్. సో రిషబ్ పంత్ కి అవి బర్డన్ అయిపోతే ఆయన నాట్ ఫుల్లీ ఫిట్ కాదు. సో ఫిట్ కాదని కూడా చెప్పలేదు, ఎందుకంటే ఆఫ్టర్ ఇన్సిడెంట్ కూడా ఆయన అంటే యాక్సిడెంట్ జరిగిన తర్వాత కూడా అటు ఐపీఎల్ లో ఢిల్లీ తరఫున కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇప్పుడు చూసుకుంటే T20 వరల్డ్ కప్ ఈ టోర్నమెంట్ మొత్తం కూడా అదర కొట్టేస్తున్నారు రిషబ్ పంత్. ఆ మేరకే ఆయన ఈ జట్టులో ఉంచారు, ఆయన ఆ ప్లేస్ ని కూడా పర్మనెంట్ చేసేసారు. ఇప్పుడు ఆయన అన్ఫిట్ అని కూడా చెప్పలేం. అన్ఫిట్ కాదండి, ఆయన ఏమైనా ఇంజరీ ఉండొచ్చు, ఓల్డ్ ఇంజరీస్ మళ్ళీ వచ్చిండొచ్చు కొంచెం. సో సపోజ్ ఈజ్ నాట్ 100% ఫిట్ అనుకోండి, డెఫినెట్లీ శాంసన్ కి ఛాన్స్ ఉంది. ఓకే, మనతో పాటు ఈ రోజు జరగబోయే మ్యాచ్ గురించి